హాయ్ వర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను శ్రీకాంత్ రెడ్డి. మీకు మరో గచ్చిబౌలి, మరో కోకాపేట్ అనే ఒక ప్లేస్ వినపడుతుంది. సో ఆ ప్లేస్ పేరే ఆదిబట్ల అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ నేను ఆదిబట్లలోనే ఉన్నాను. సో నిజంగానే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నది మరో గచ్చిబౌలి, మరో కోకాపేట్ అయ్యే ప్రాంతం 100% ఆదిబట్ల అని తెలుస్తూనే ఉంది. ఎందుకంటే ఆదిబట్లకు వస్తే ఆ విధంగా డెవలప్మెంట్ అయింది. సో ఇప్పుడు ఆదిబట్ల, కొంగరకాలాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది అనేది మీకు అందరికీ చూపిస్తాను, చెప్తాను. సో ఏదైతే వెస్ట్ హైదరాబాద్లో ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుందో దానికి ధీటుగా డెవలప్మెంట్ అవుతున్న ఏరియా ఏదైతే అది ఆదిబట్ల అనమాట. సో ఇప్పుడు ఆదిబట్లలోని మీకు ఒక వెంచర్ పరిచయడానికి వచ్చాను. సో ప్రజెంట్ నేను ఉన్నది 120 ఫీట్ రోడ్ అనమాట. మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా 120 ఫీట్ రోడ్డు. సో ఈ రోడ్ ఫేసింగ్ ఉన్నటువంటి వెంచరే ఇది దివి ఇన్ఫ్రా డెవలపర్స్ వారి మై స్పేస్ 2 వెంచర్ అనమాట. సో ఇది వచ్చేసి హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ వెంచర్ అనమాట. సో ఇది దీంట్లో డెవలప్మెంట్స్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఒక్కసారి ఈ వెంచర్ డెవలప్మెంట్ చూద్దాం. సో ఇక్కడ ఈ వెంచర్ ఎందుకు లాంచ్ చేశారు, సో ఈ ఆదిబట్ల ఎట్లా ఉంది అనే విషయాలు తెలుసుకుందాం. సో నెక్స్ట్ మనకి ఈ వెంచర్కి ఇంకో ఫస్ట్ హైలైట్ ఏంటంటే, ప్రజెంట్ నేనైతే ఏదైతే ఉన్నానో ఇది 120 ఫీట్ రోడ్ ఫేసింగ్ వెంచర్ అనమాట. ఇక్కడ నుంచి వెంచర్ స్టార్ట్ అవుతుంది. రెండోది ఏంటంటే, మనకు ఈ 120 ఫీట్ రోడ్ ఫేసింగ్ అవతలనే మనకు కనిపిస్తున్నాయి హౌజెస్ అనమాట. సో అంటే ఇండ్లకు చాలా దగ్గరలోనే ఉంది. సో ఆదిబట్ల లిమిట్స్లో ఉన్నటువంటి వెంచర్ అనమాట. సో వెంచర్ దగ్గరకు పోదాం, ఇంకా డీటెయిల్స్ అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు మనం వెంచర్ లోపలికి వచ్చేసాం. ఒకసారి దివి ఇన్ఫ్రా డెవలపర్స్ గురించి మాట్లాడుకుంటే, సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో మంచి బ్రాండ్ ఉన్న కంపెనీ అనమాట. సో కస్టమర్స్కి తక్కువ బడ్జెట్లో ప్లాట్స్ ఇప్పించి ఇప్పుడు ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే వెంచర్స్ చేశారు. సో వీళ్ళు ఇప్పటికే దాదాపు 9 వెంచర్లు కంప్లీట్ చేసుకున్నారు. సో వీళ్ళంతా ఎక్కువ ఆదిబట్ల, ఈ కొంగర్కలాన్ ప్రాంతంలోనే వెంచర్ చేశారు. సో ఎందుకంటే, సో ఈ ఆదిబట్లలో ఉన్న పొటెన్షియల్ అట్లాంటిది కంపెనీ ముందే గుర్తించి ఇక్కడ మంచి లాభాలు వస్తాయి కస్టమర్స్ కానీ ఇక్కడ వెంచర్స్ చేస్తూ ఉన్నారు. సో అందులో భాగంగానే ఈ మై స్పేస్ 2 వెంచర్ను కూడా ఇక్కడే లాంచ్ చేశారు. సో ఈ వెంచర్ వచ్చేసి మొత్తం 8 ఎకరాల్లో 9 గుంటల్లో ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, మంచి హైట్లో ఉంది ఎక్కడ చూసిన వెంచరు. సో యాజ్ పర్ హెచ్ఎండి నామ్స్ ప్రకారం డెవలప్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఇందులో మనం అండ్ మెయిన్గా 40 ఫీట్ రోడ్ అనమాట. సో మెయిన్ 120 ఫీట్ రోడ్ నుంచి అక్కడ మనకు వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇంటర్నల్గా వచ్చేసి 33 రోడ్స్ ఇస్తారు. నెక్స్ట్ మనకు వచ్చేసి రోడ్కి ఇరువైపులా కర్బింగ్ స్టోన్ ఫుట్ పాత్ వస్తుంది అండ్ ఎవెన్యూ ప్లాంటేషన్ వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడనే డ్రైనేజ్ లైన్ కూడా డెవలప్మెంట్ వర్క్ జరుగుతూ ఉంది అండ్ ఎలక్ట్రిసిటీ ఇవ్వబోతున్నారు. స్ట్రీట్ లైట్స్ కూడా వస్తాయి ఇక్కడే. సో నెక్స్ట్ అదేవిధంగా మనకు వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కూడా ఇస్తారు మనకు. నెక్స్ట్ వచ్చేసి సో ఇదంతా పార్క్ ఏరియా అనమాట. ఇక్కడే సో చూడొచ్చు, ఇదంతా పార్క్ ఏరియా చాలా పెద్దగా ఉందన్నమాట. సో ఈ పార్క్ ఏరియాలో చిల్డ్రన్స్ ప్లే ఏరియా రాబోతుంది. మొత్తం ఎవెన్యూ ప్లాంటేషన్ ఇస్తారు, మొత్తం ల్యాండ్స్కేప్ పార్క్స్ ఇస్తున్నారు. సో ఇలా పార్క్లో చుట్టూ మనకు వాకింగ్ ట్రాక్స్ ఇస్తారనమాట. సో పార్క్లో బోర్వెల్ కూడా వేశారు. సో ఎందుకంటే ఇంట్లో వాటర్ ఫెసిలిటీ కాబట్టి ఇప్పుడే రీసెంట్గానే వేశారు. సో వాటర్ కూడా మంచి ఫ్లోలో వస్తున్నాయి. సో నెక్స్ట్ మెయిన్ ఇంకోటి వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. సో వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి. సో కొద్ది రోజుల్ని ఇవి కంప్లీట్ అయితే కంపెనీ వారు చెప్తా ఉన్నారు. మరి ఈ ఆదిబట్ల, ఈ కొంగరకాల పరిసరాల్లోని వెంచర్స్ ఎందుకు చేశారు అనేది కూడా చాలా మందికి డౌట్లు వస్తాయి. సో ఎందుకు రిటర్న్స్ వస్తాయనే విషయాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో మెయిన్గా ఈ ఆదిబట్ల అనేది ఎంత ర్యాపిడ్గా డెవలప్మెంట్ అవుతుందంటే, సో ఈ వెంచర్ స్టార్ట్ చేసింది ఒక 6 మంత్స్ బ్యాకే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు ఈ వెంచర్ వచ్చేసి ఆదిబట్ల మున్సిపాలిటీ లిమిట్స్లో ఉండే. సో అంటే ఆదిబట్ల అప్పుడు మున్సిపాలిటీలో ఉండే. రీసెంట్గా అంటే జస్ట్ ఒక 2 మంత్స్ బ్యాకే ఆదిబట్లను జిహెచ్ఎంసీలో కలిపేశారు. సో యాజ్ పర్ జిహెచ్ఎంసీ నార్మ్స్ ప్రకారమే ఈ ఇప్పుడు ఆదిబట్లలో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. సో ఎందుకంటే ఆదిబట్ల ఔటర్ రింగ్ రోడ్ రాకముందుకు ఇది ఒక విలేజ్ అనమాట. ఔటర్ రింగ్ రోడ్ వచ్చి ఒక 10 ఇయర్స్ కంటే ముందు ఇది మున్సిపాలిటీలో అయింది. సో ఇప్పుడు వచ్చేసి జిహెచ్ఎంసీ లిమిట్స్లో కలిపింది. అంటే ఆదిబట్ల ఎంత ర్యాపిడ్గా డెవలప్మెంట్ అవుతుందో మీరు చూసుకోవచ్చు. సో ఇది యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే డెవలప్మెంట్ అవుతుంది. నేను చెప్పడం కాదు, కంపెనీ వాళ్ళు చెప్పడం కాదు. సో అంటే ఏరియా ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుందో దానికి మీకు ఇది ఎగ్జాంపుల్ అనమాట. సో ఈ ఆదిబట్ల కొంగరకలాన్ అనేది మరో గచ్చిబౌలి, మరో కోకాపేట అని మీకు స్టార్టింగ్ చెప్పాయి కదా. సో ఎస్, దానికి తగ్గట్టే డెవలప్మెంట్ అవుతున్నాయి, అది కూడా చూద్దాం. సో ఈ వెంచర్కు ఎటు 360 డిగ్రీస్ ఎటు చూసినా డెవలప్మెంట్స్ కనిపిస్తాయి. మెయిన్గా ఇటువైపు మీరు చూడొచ్చు. సో వెంచర్కి కరెక్ట్ ఈస్ట్ వైపు అనమాట. సో ఈస్ట్ వైపు మనం చూస్తే టీసీఎస్ ఆదిబట్ల అనమాట. సో ఇది ఈ సౌత్ హైదరాబాద్ అంటే ఈ ఆదిబట్ల పరిసరాల్లో లేదా ఈ హైదరాబాద్లోని అతిపెద్ద టీసీఎస్ హబ్ అని చెప్పొచ్చు. దాదాపు ఇందులో 50,000 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఆదిబట్ల ఆ టీసీఎస్ ముందర వెళ్తే ఎంత రష్గా ఉంటుందో మీరు ఒకసారి చూస్తే కనపడుతుంది. సో ఇక్కడ నుంచి మనకు కంచుమెర్లు అంటే ఒక
5 మినిట్స్‌లోనే ఎళ్ళొచ్చు. ఎందుకంటే మనకు ఇటు మీకు స్టార్టింగ్ 120 ఫీట్ రోడ్ అని చెప్పా కదా! సో వన్స్ ఆ రోడ్ కంప్లీట్ అయిపోతే సక్కగా అది మనకు టీసీఎస్ ముంగటికెళ్తుందనమాట. సో ఇప్పుడు ఇంకా ఆ రోడ్డు స్టార్ట్ అవ్వలేదు. బట్ వెంచర్ ముందు మాత్రం 120 ఫీట్ రోడ్డు కన్‌స్ట్రక్షన్ అయింది. సో అదే ఆదిబట్లలోని మనకు ఇటువైపు సో అక్కడ మనకు బ్లూ కలర్ షెడ్స్ లాగా కనిపిస్తున్నాయి కదా! అదొచ్చేసి మనకు టాటా ఏరోస్పేస్ సెజ్ అనమాట. సో ఇందులో దాదాపు 10,000 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. సో ఈ ఏరోస్పేస్ సెజ్‌లో ఏంటంటే ఏరోస్ సంబంధించినటువంటి హెలికాప్టర్లకు సంబంధించినటువంటి, విమానాలకు సంబంధించినటువంటి, అదేవిధంగా డిఫెన్స్ సంబంధించినటువంటి విడిభాగాలన్నీ ఇందులో తయారవుతున్నాయి. చాలా పెద్ద కంపెనీ అనమాట ఏరోస్పేస్ సెజ్ అనేది. సో ఇది గతంలోనే అంతా ఇండస్ట్రియల్ ఏరియాకు ల్యాండ్ కేటాయించింది అనమాట. సో ఈ విధంగా ఇటువైపు డెవలప్మెంట్ జరుగుతుంది. నెక్స్ట్ మనకు ఆదిబట్ల ఏదైతే టీసీఎస్కు ఎదురుగా చూస్తే దాదాపు వందల సంఖ్యలో హాస్టల్స్ ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే సో మెయిన్ హాస్టల్స్కి ఫుల్ డిమాండ్ ఉంది ఇక్కడ. మీరు ఒకవేళ ఓపెన్ ప్లాట్ ఉండి ఏరియాలో హాస్టల్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా మంచి రెంట్స్ వచ్చే అవకాశం అవుతుంది. ఆ విధంగా ఆదిబట్ల అనేది డెవలప్మెంట్ అవుతుంది. వెంచర్కి ఇటు సైడ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే నార్త్ వైపు చూసుకుంటే ఇది ఆర్సీఐ అనమాట. అంటే డిఆర్డిఓకి సంబంధించినటువంటి డిఫెన్స్కి సంబంధించినటువంటి అందరికి తెలుసు చాలా పెద్దదనమాట. కేంద్ర ప్రభుత్వ సంస్థ అనమాట. డిఫెన్స్ సంబంధించింది కొన్ని వేల ఎకరాల్లో ఉందన్నమాట. సో ఇందులో మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు. సో నెక్స్ట్ మనకి ఇంకొకటి ఈ ఆదిబట్ల అనేది ఔటర్ రింగ్ రోడ్డుకు లోపల ఉందన్నమాట. అంటే ఔటర్ రింగ్ రోడ్ అవతల వచ్చేసి మన కొంగరకాల అని ఉంటుంది, యువతల వచ్చేసి ఆదిబట్ల ఉంటుంది. సో ఇప్పుడు ఈ వెంచర్కి మనం ఎగ్జాక్ట్గా సౌత్ సైడ్ డెవలప్మెంట్ చూసుకుంటే ఉంటే సో సౌత్ సైడ్ మొత్తం మనకు ఔటర్ రింగ్ రోడ్ వస్తుందన్నమాట. సో ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ 13 రావిరాల కనపడుతుంది మనకు. సో ఈ ఎగ్జిట్కు లోపల సైడే మనకు వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ తెలుసు. దాదాపు ఇందులో వేలలో మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు. అమ్యూజ్మెంట్ పార్క్ కాబట్టి సో చాలామంది టూరిస్టులు ఇక్కడ ఎక్కువ విజిట్ చేస్తారు కాబట్టి చాలా రష్గా ఉంటుంది ఆ ఏరియా. నెక్స్ట్ మనకు ఈ ఎగ్జిట్ నెంబర్ 13 రావిరాల గురించి చెప్పుకోవాలంటే మెయిన్ ఏంటంటే ఇది భారత్ ఫ్యూచర్ సిటీ ఏదైతే ప్రభుత్వం ప్రకటించింది దానికి సంబంధించిన డెవలప్మెంట్స్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయో ఆ భారత్ ఫ్యూచర్ సిటీకి మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడే రాబోతుంది. సో ఇక్కడ నుంచే 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు, దీనికే రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్ అని నామకరణం చేశారు. సో ఈ ఎగ్జిట్ నుంచే స్టార్ట్ అవుతుంది ఆ రోడ్డు. ఇది భారత్ ఫ్యూచర్ సిటీకి వెళ్తుంది. అక్కడ నుంచి మనకు మళ్ళీ త్రిబుల్ కనెక్ట్ అవుతుంది. ఫేజ్ 1లో భాగంగా దాదాపు 42 కిలోమీటర్స్ ఈ వర్క్స్ సర్వే పనులు జరిగిపోయినాయి. రోడ్డుకు సంబంధించిన వర్క్స్ అనమాట. ఒకవేళ ఈ 330 గ్రీన్ ఫీల్డ్ రోడ్డు మొత్తం కంప్లీట్ అయిపోతే ఇప్పుడు ఏదైతే హైటెక్స్ కామాన్ ఉందో హైటెక్ సిటీలో ఆ విధంగా జంక్షన్ మెయిన్ జంక్షన్ కాబోతుంది. సైబర్ టవర్స్లో ఈ విధంగా జంక్షన్ ఎట్లా ఉంటుందో మీకు ఆ విధంగా 100% డెవలప్మెంట్ అవుతుందని కంపెనీ వారు చెప్తా ఉన్నారు. సో రావిరాల ఎగ్జిట్ దాటగానే మనకు కొంగర్కలాన్ కలెక్టరేట్ అనమాట. సో ఇది రంగారెడ్డి జిల్లాకు కలెక్టరేటు. సో ఇక్కడ మనకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ రోజు వస్తుంటారు పోతూ ఉంటారు. సో మనకి ఇక్కడ నుంచి సపరేట్ బస్సెస్ కూడా వేసారు, ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉందన్నమాట. సో నెక్స్ట్ ఆ కొంగర్కలాన్ కలెక్టరేట్ ఎదురుగానే ఫాక్స్కాన్ కంపెనీ. సో ఫాక్స్కాన్ కంపెనీ చాలా పెద్ద కంపెనీ. ఇది యాపిల్ సంబంధించినటువంటి విడిభాగాలు తయారు చేస్తూ ఉంది. సో ఇది దాదాపు 400 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికీ ఇందులో 2 యూనిట్లు స్టార్ట్ అయినాయి కేవలం. ఈ 2 యూనిట్లకు సంబంధించి ప్రజెంట్ దాదాపు ఒక 25,000 మంది వర్క్ చేస్తున్నారు. ఈ ఫాక్స్కాన్ మొత్తం టార్గెట్ వచ్చేసి 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతుంది. సో అంటే ఇది పరోక్షంగా ప్రత్యక్షంగా మొత్తం 1,00,000 మంది ఎంప్లాయీస్ రాబోతున్నారు. సో ఇప్పటికే సో ఆల్రెడీ 2 యూనిట్స్ కంప్లీట్ అయిపోయినా చూడొచ్చు. నెక్స్ట్ ఈ ఫాక్స్కాన్కి ఆపోజిటే చూస్తే మనకు సో కేన్స్ సెమికాన్ కండక్టర్స్ కంపెనీ, ఇందులో దాదాపు 10,000 మంది ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. సో ఇది కూడా వర్క్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఈ వెంచర్కు ఎటు 360 డిగ్రీస్ చూసినా ఎంప్లాయ్మెంట్ ఉంది, కంపెనీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ అదేవిధంగా మనకు ఇటువైపు చూసుకుంటే ఏదైతే వెస్ట్ వైపు, సో వెస్ట్ వైపు మనకి ఏమొస్తుందంటే ఈ రావిరాల తుక్కుగూడ పరిసరాల్లో వస్తాయి అనమాట. సో తుక్కుగూడ గురించి అందరికీ తెలుసు. అక్కడే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఎయిర్పోర్ట్కి ఇక్కడ నుంచి ఒక 15 నిమిషాలు అనమాట. నెక్స్ట్ అక్కడే ఆగా ఖాన్ అకాడమీ ఉంది. సో నెక్స్ట్ మనకు తుక్కుగూడలోనే మనం చూడొచ్చు, అక్కడే హార్డ్వేర్ పార్క్ ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉన్నారు. నెక్స్ట్ తుక్కుగూడ పరిసరాల్లో చూసుకుంటే అక్కడే మనకు అదాని ఏరోస్పేస్ సెంటర్ కూడా అక్కడే ఉందన్నమాట. నెక్స్ట్ మనకు ఏదైతే తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్ వైపు చూసుకుంటే మెయిన్గా ఈ సిటీ అనమాట, ఎలక్ట్రానిక్ సిటీ. గతంలో దీన్ని ఫ్యాబ్ సిటీ అనేవాళ్ళు, ఇది ఎలక్ట్రానిక్ సిటీ. దాదాపు ఇది 1,200 ఎకరాల్లో ఉందన్నమాట. సో ఇందులో దాదాపు ఇప్పటికే 10,000 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే. సో మొత్తం ఈ ప్రాజెక్ట్ అంటే ఈ సిటీ యొక్క టార్గెట్ ఏంటంటే దాదాపు 50,000 మంది ఎంప్లాయీస్ వర్క్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తూ ఉంది. ఆ విధంగా కంపెనీస్కి ల్యాండ్ కేటాయించింది. ఇందులో ఇప్పటికే రేడియంట్ అండ్ హెచ్ఎఫ్సిఎల్ లాంటి పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ కంపెనీలకు ల్యాండ్ కేటాయించింది. ఆ వర్క్స్ జరుగుతున్నాయి. అందులో ఎంప్లాయీస్ వస్తూనే ఉన్నారు. మీరు ఇప్పుడు ప్రజెంట్ లైవ్లో చూడొచ్చు, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి ఆల్రెడీ. నెక్స్ట్ అదేవిధంగా అమెజాన్ డేటా సెంటర్ కూడా ఇందులో ఉంది. సో ఇలా అందుకే దీన్ని ఈ సిటీ అని పేరు పెట్టారు, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనమాట. ఇది సైట్ నుంచి జస్ట్ ఒక 15 నిమిషాలే అనమాట. సో మనకంటే ఎటువైపు చూసినా కూడా ఈ మైస్పేస్ 2 వెంచర్కి 360 డిగ్రీస్లో
డెవలప్మెంట్స్ ఉన్నాయి, సో ఎంప్లాయ్మెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ ఎంప్లాయీస్కి ఇక్కడ ఉండడానికి ఓపెన్ ప్లాట్స్ కొంటారు, ఉండడానికి నివాసం కోసం ఇండ్లు కూడా వెతుకుతూ ఉన్నారు. సో దీనికి డిమాండ్ తగ్గట్టే ఇప్పుడు ఈ ఆదిబట్ల నుంచి తుక్కుగూడ వరకు మొత్తం విల్లా ప్రాజెక్టులు స్టార్ట్ అయిపోయినాయి. సో విల్లాస్ కూడా దాదాపు మీకు మినిమం బడ్జెట్ వచ్చేసి 3 కోట్లు చెప్తున్నారు ఒక విల్లా. సో అలాంటి ఏరియాలో మీకు ఒక ఓపెన్ ప్లాట్ ఉండి మీరు విల్లా లేదా మీరు హౌస్ కనుక్కుంటే ఎంత వాల్యూ ఉంటుందో మీరే ఒకసారి ఆలోచించండి. సో ఈ మై స్పేస్ 2 వెంచర్లో ప్లాట్ సైజ్ వచ్చేసి 160 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్టింగ్, అంటే చిన్న ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మిడిల్ క్లాస్ వారు ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా. అదేవిధంగా 183 స్క్వేర్ యార్డ్స్, అదేవిధంగా 180 స్క్వేర్ యార్డ్స్, 200 స్క్వేర్ యార్డ్స్, అదేవిధంగా వచ్చేసి 360 స్క్వేర్ యార్డ్స్ వరకు అవైలబిలిటీ ఉన్నాయి. సో మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అండ్ కార్నర్ బిట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సో దీంట్లో మనకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది. ఎవరైనా అమౌంట్ ఉంటే మనకు స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఉంది, లేదు మీకు బ్యాంక్ లోన్కి వెళ్తే టైం ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇది వచ్చేసి క్లియర్ టైటిల్ అనమాట. సో 100% వాస్తు ఉన్న వెంచర్ అనమాట. సో నెక్స్ట్ మనకు కనెక్టివిటీ చూద్దాం ఒకసారి. మీకు స్టార్టింగ్లో 120 ఫీట్ రోడ్ కనెక్టివిటీ అని చెప్పే కదా. సో దీనికి ప్రధానంగా చూసుకుంటే మనకు మెయిన్ ఎల్బీ నగర్ రింగ్ రోడ్డు, అదే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ మనకు వచ్చేసి ఇక్కడ నుంచి జస్ట్ ఒక 20 మినిట్స్ అనమాట. సో అలా మనకు సాగర్ హైవే మీద గుండా వస్తే ఇటు బిఎన్ రెడ్డి నగర్, తుర్కింజాల్ ఇట్లా వస్తే మనకు ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గర రైట్కి తీసుకుంటే ఆదిబట్లకు రావచ్చు. ఇది ఒక మెయిన్ కనెక్టివిటీ. సో రెండోది వచ్చేసి మనకు కర్మాన్ఘట్ హనుమాన్ టెంపుల్ నుంచి బాలాపూర్, నాదర్గుల్, బడంగ్పేట్, సో ఇట్లా ఒక రూట్ ఉంది సో వెంచర్కి రావడానికి. సో మూడో రూట్ వచ్చేసి మనకు ఏదైతే శ్రీశైలం హైవే అంటే ఎయిర్పోర్ట్ ఉన్న హైవే ఉందో, సో శ్రీశైలం హైవే నుంచి మనకు రావిరాల మీదుగా ఈ వెంచర్కి రావచ్చు అనమాట. ఈ వెంచర్కి 3 కనెక్టివిటీస్ ఈజీగా ఉన్నాయి. నెక్స్ట్ ఏదైతే భారత్ ఫ్యూచర్ సిటీకి ప్రపోజ్డ్ మెట్రో రావిరాల ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర రాబోతుందో, ఒకవేళ మెట్రో స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి ఒక 5 మినిట్సే ఆ మెట్రోకి కనెక్టివిటీ ఉంటుంది. ఇది ఫ్యూచర్లో అనమాట ప్రపోజ్డ్ మెట్రోకి. మరి పిల్లలు చదువుకోవడానికి ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయంటే మనకు దాదాపు ఈ ఆదిబట్ల పరిసరాల్లోనే చూసుకుంటే మనకు నారాయణ జూనియర్ కాలేజీ, రెసిడెన్షియల్ కాలేజ్ చాలా ఉన్నాయి. అదేవిధంగా మనకి ఇక్కడే నీట్ సంబంధించిన కోచింగ్ సెంటర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. సో నెక్స్ట్ మనకు నాదర్గుల్లోనే డిపిఎస్ స్కూల్ అనమాట, ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. సో ఇంకా మనకు అవుటర్ రింగ్ రోడ్ అవతల వైపు చూసుకుంటే మనకు సాగర్ రింగ్ రోడ్లో దాదాపు 10ల సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, యూనివర్సిటీ కూడా ఉంది. సో మనకు అదేవిధంగా శ్రీదత్త ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. సో అక్కడే మనకు శ్రీ హిందూ కాలేజ్ కూడా ఉంది. నెక్స్ట్ మనకు గురునానక్ బీటెక్ కాలేజ్, గతంలో ఇది యూనివర్సిటీ అనమాట. సో ఈ విధంగా ఏవిఎన్ కాలేజ్ ఉంది. నెక్స్ట్ విశ్వేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. సో ఇవన్నీ టాప్ కాలేజ్. సో హైదరాబాద్లో ఉన్నటువంటి కాలేజెస్ అంటే దాదాపు నాగార్జున సాగర్ హైవేకి ఎగ్జిట్ నెంబర్ 12కి చాలా దగ్గరలో, ఆదిబట్లకు దగ్గరలో దాదాపు 10ల సంఖ్యలో ఇవన్నీ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. సో ఎడ్యుకేషన్కి ఇబ్బంది లేదు, ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది లేదు. సో అందుకే దివి ఇన్ఫ్రా డెవలపర్స్ వారు ముందు చూపుతోనే ఈ ఆదిబట్ల పరిసరాల్లో వెంచర్ చేశారు. సో ఇప్పుడు ఆదిబట్ల అంటే దివి ఇన్ఫ్రా డెవలపర్స్, దివి ఇన్ఫ్రా డెవలపర్స్ అంటే ఆదిబట్ల విధంగా వెంచర్స్ చేస్తూ ఉన్నారు. సో కేవలం ఈ వెంచరే కాకుండా ఈ వెంచర్కు ఒక కూతవేట దూరంలోనే మరో వెంచర్ దివి హైట్స్ అని, దానికి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. వన్స్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ వెంచర్ డీటెయిల్స్ కూడా మీకు అందిస్తాను. సో ఒకవేళ మీరు ఆదిబట్ల పరిసరాల్లో వీళ్ళ ఇంకా వెంచర్స్ ఉన్నాయి, సో ఆదిబట్లలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా వీడియో మెంబర్ కాంటాక్ట్ అవ్వండి, మీకు కంపెనీ వారు టచ్లోకి వస్తారు, ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. సో ఇది వాళ్ళ రియల్ ఎస్టేట్ టీవీలో దివి ఇన్ఫ్రా డెవలపర్కి సంబంధించిన వెంచర్ డీటెయిల్స్. మరో వెంచర్తో మళ్ళీ కలుద్దాం.